నాకెప్పుడు అందులో ఏముండేదో తెలుసుకోవాలని ఉండేది. ఎప్పుడు మా ఇంట్లో నేను అది ఓపెన్ చేస్తా అని అంత చిన్నప్పుడు అడిగినా, ఓపెన్ చేయకు, అది నువ్వు తీయకూడదు అని చెప్పేవాళ్ళనమాట. ఒకరోజు మా ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఒక ఆదివారం అప్పుడు ఒక 7, 8 ఏళ్ళు ఉండుండొచ్చు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో బోలెడు పేపర్స్ ఉన్నాయి. మా తాతగారి ఫోటోస్ ఉన్నాయి. పేపర్స్‌లో వచ్చేవన్నీ ఉన్నాయి. అప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే, మా తాతగారు తెలుగు సాహితీ సంస్థ అని చెప్పి ఆంధ్రప్రదేశ్‌లో ఒక పేపర్ రన్ చేసేవాళ్ళు. దానిలో ప్రచురించడానికి చాలా ప్రాంతాల నుంచి చాలామంది ఏమంటారు లెటర్స్ అవి పంపేవాళ్ళు, రచనలు అవి పంపేవాళ్ళు. సో అదంతా చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యా యాక్చువల్లీ. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు నాకు ఒక బుక్ గిఫ్ట్ చేశారు. అది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర, లైక్ కాలజ్ఞానం చేశారు. నా ఫస్ట్ బుక్ అదే. బిఫోర్ ఎల్కేజీ చదవక ముందు నా ఫస్ట్ బుక్ అదే. తెలిసి తెలియని వయసులో ఉన్న బుక్. అప్పటి నుంచి నాకు రచనల మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఏదో రాయాలని ఉండేది, రాయలేకపోయేదాన్ని. నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు రాయటం నెమ్మదిగా స్టార్ట్ చేశా. స్కూల్లో తోటి స్నేహితులతో పంచుకున్నప్పుడు ఏంటివి అసలు అర్థం కావట్లేదు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఈ పదాలు అర్థం కావట్లేదు, అసలు ఇది తెలుగేనా అనేవాళ్ళు. అప్పుడు నాకు కొంచెం బిడియంగా ఉండేది. ఎప్పుడు బయట పెట్టలే. ఎప్పుడు నాకు నేను పేపర్లో రాసుకొని ఒక బుక్లో దాచుకునేదాన్ని. ఇంట్లో కూడా ఎవరికి చెప్పేదాన్ని కాదు. బట్ ఏమంటారు, స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి ఇట్లాంటి వాటికి నేను పార్టిసిపేట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అదొక్కటే తెలిసేది, తను దీనికి ఒక్కదానికి ప్రిపేర్ అయ్యేది, ఇదొక్కటే రాసేది అని చెప్పి అనుకునేవాళ్ళు. మా మామయ్య గారు యాక్చువల్లీ సాక్షిలో చీఫ్ ఎడిటర్గా వర్క్ చేసేవాళ్ళు. ఆయన పేరు పట్నాయకుని వెంకటేశ్వరరావు గారు. ఆయన విఆర్ తెలుగు ఛానల్ అని ఒక యూట్యూబ్లో ఛానల్ కూడా క్రియేట్ చేశారు. దురదృష్టవశాత్తు 2020లో ఆయన కరోనాతో మరణించారు. సో ఆయన మరణం తర్వాత, ఆయన మరణం మీద మళ్ళీ నా కవితలు రాయడం మొదలుపెట్టాను. రీసెంట్గా ప్రతిలిపి అని అప్పటి నుంచే ఒక ప్లాట్ఫామ్, తెలుగు ప్లాట్ఫామ్ ఉండేది, మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. అందులో ప్రచురించాను. పెద్దగా దానికి రీచ్ రాలేదు. ఎవరికి నచ్చట్లేదేమో, ఎవరికి అర్థం కావట్లేదేమో అని అనుకునేదాన్ని. మొదట్లో నాకు మొదలు పెట్టడం వచ్చేది, బట్ కవిత చివరి ఎప్పుడు ప్రశ్నార్థకంగా ఉండేది. ఇంట్లో ఎప్పుడు కవిత చూపించినా ప్రశ్నతోనే కవిత ఎప్పుడు ఎండ్ కాకూడదు, దానికో సమాధానం కూడా నువ్వు రాయగలిగి ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఎంతైనా వచ్చేది కాదు. పెద్దగా రాసేదాన్ని కానీ చిన్నగా 4 లైన్లో రాయమంటే రాయగలిగేదాన్ని కాదు. బట్ అలా రాస్తూ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా రాయడం స్టార్ట్ చేశా. అందులో మంచిగానే రివ్యూస్ వచ్చాయి. అట్లా నన్ను నేను పదును పెట్టుకుంటూ రాసా. ఇప్పుడు నేను చెప్పబోయే కవిత ఏంటంటే, ప్రస్తుతం ఉన్న యువత అంతా సమాజం మనల్ని ప్రశ్నిస్తుంది. మంచిగా ఉంటే అంటే లైక్ ధైర్యంగా ఉంటే ఈమె బరి తెగించింది, ఈమె రెస్పెక్ట్ చేయట్లే, జంజీ కిడ్స్ అంటున్నారు. లేదని చెప్పి కామ్గా ఉంటే ఈ రోజుల్లో ఎట్లా ఉంటే ఎట్లా అవుతుందమ్మా, ఇట్లా కాదు కదా అంటున్నారు. అండ్ సంతోషాన్ని, ఇప్పుడు బయటికి వెళ్తున్నాము, ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాము, ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ చేసుకుంటున్నాం. ఇవన్నీ వదిలేసి బాధకే ఎక్కువ రిలేట్ అవుతున్నారు. సో అందులో నేను కూడా ఒకదాన్ని. ఇప్పుడు నా కవిత యవ్వనపు తిరుగుబాటు. నిద్రలేని కళ్ళల్లో జ్వాలలున్నాయి, నిస్సహాయ గుండెల్లో యుద్ధాలున్నాయి. ఈ వయసులో ఎందుకింత అంధకారం, ఈ మనసులో ఎందుకింత సంహారం. అరే సమాజమా, నీ నియమాలేంటి, ఆత్మీయురాల మీ పరిమితులేంటి. నేను పుట్టాను, కళను సాకారం చేయడానికి నేను వచ్చాను, బంధనాలు తెంచేందుకు నేను వచ్చాను. రక్తంలో రాగాలు మోగుతున్నాయి, రాయలాంటి గుండె కరిగిపోతుంది. ప్రతి మాట ఒక విప్లవం అవుతుంది, ప్రతి నిట్టూర్పు ఒక గీతం అవుతుంది. అస్తిత్వం అనేది ఏమిటో తెలుసుకోవాలని, అంతరంగంలో రహస్యాలను వెలికి తీయాలని మనసుకు కట్టెలేవయ్యా ఇంకెలాగైనా. మరణమైపోవాలని అనుకున్నానయ్యా, ఒంటరితనం నాకు స్నేహితురాలైంది. ఒక్కసారిగా జీవితం అర్థవంతమైంది. దూరాలన్నీ దాటేందుకు రెక్కలొచ్చాయి, దుఃఖాలన్నీ తేలిపోయే శక్తినిచ్చాయి. హే ప్రపంచమా, నువ్వు నన్ను అర్థం చేసుకో, హృదయ వేదనను హాస్యం చేసుకోకు. నేను కవిని కాదు, నేను ఒక యోధుడిని. నేను కేవలం మనిషినే కాదు, నేను ఒక అగ్నిని. ప్రేమించే హక్కు నాకుంది కదా, ప్రాణాలను అర్పించే ధైర్యం కూడా ఉంది కదా. ఎవరికీ లొంగను నేను ఈ జీవితంలో, ఎవరిని బాధ పెట్టను, నా
ప్రేమలో. చీకటిలో వెలుగులు వెతుకుతున్నాను. చెల్లా చెదరైన మనసును సేకరిస్తున్నాను. కాలం చేసిన అన్యాయాలను ప్రశ్నిస్తున్నాను. కవిత్వంతో నా గుర్తింపు నిర్మిస్తున్నాను. అరే వినండి నా మాటను దేవతలారా, అగ్గిపెట్టెలో కూడా శాంతి కావాలని అనుకోకండి. యవ్వనం అంటే గాలివానలే, యుద్ధం అంటే ఆత్మశుద్ధీకరణే. మనసులోని మహాభారతాలు జరుగుతున్నాయి. మనోరాజ్యాలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ప్రతి కళ ఒక కవిత అవుతుంది. ప్రతి బాధ ఒక గీతంగా మారుతోంది. సంగీతమయం అయ్యాను నేను. సంకల్పమే రూపం పుచ్చుకున్నాను. శాస్త్రత్వాన్ని తాకాలని అనుకున్నాను. శతకోటి జన్మల అనుబంధాన్ని పొందాలని అనుకున్నాను. అంతులోని ఈ అన్వేషణలో అనుక్షణం కొత్త సత్యాలు దొరుకుతున్నాయి. దిక్కులన్నీ దాటిపోవాలని దివ్యదృష్టిని పొందాలని అనుకున్నాను నేను. మరణం రాకపోవచ్చు కానీ భయం లేదు. మరుజన్మ ఉండకపోవచ్చు కానీ బాధ లేదు. ఈ క్షణంలోనే అనంతత్వం ఉంది. ఈ గుండెలోనే పరమాత్మ కూడా ఉంది. యవ్వనం అంటే తిరుగుబాటే. యుక్త వయసే నాకు పండగ. ప్రతిదిన సూర్యుడిని జయించాలని, ప్రతి రాత్రి చంద్రునితో మాట్లాడాలని, పరిపూర్ణంగా బతకాలని, హృదయపూర్వకంగా ప్రేమించాలని, యవ్వనపు తిరుగుబాటుని జీవితం అంతా మోసుకెళ్తాను.